జిత్తులమారి బాబు కోసం గ్రామాల్లోకి గుంట నక్కలట. బాబు కోసం సిద్ధమైన టీడీపీ ఎన్ఆర్ఐల మంద గుంపులుగా రాష్ట్రంలోకి ప్రవేశించి ఎన్నికల అక్రమాలు, కులోన్మాదం, డబ్బు మదంతో ప్రజలను ఏమార్చే యత్నాలు, గ్రామాల్లోకి వెళ్ళి ఓటర్లను ప్రలోభ పెట్టడంపై దిశానిర్దేశం. కోమటి జయరామ నేతృత్వంలో శిక్షణ. వైఎస్ఆర్సీపీ ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యం. సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐ బ్యాచ్లు వీర విహారం, విరాళాల సేకరణ నుంచి ఓట్లు వేయించే వరకు కీలక బాధ్యతలు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటున్న విశ్లేషకులు ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని సూచన. జిత్తులమారి బాబు కోసం గ్రామాల్లోకి గుంట నక్కలు వస్తున్నాయట. ఇది వాస్తవంగా నేను ఒక వీడియో వివరాలండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు దట్టు ఒక కమ్యూనిటీగా బేస్ చేసుకొని వాళ్ళు మనవాళ్ళ వందం ప్రతి ఊర్లో ఒక 2 నుంచి 3 ఉన్నారు. నియోజకవర్గంలో 1000 ఓట్లు మారవచ్చు, 2000 ఓట్లు మారవచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటర్స్ని మనం ప్రభావితం చేయాలి. అవసరమైతే ఒక్కొక్కళ్ళం 2 నుంచి 3 లక్షలు చందాలు వేసుకోవాలి. ఎన్ఆర్ఐలుగా మనం పుష్టిగా ఉన్నాం. మన కులాన్ని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైతే ఒక్కొక్కళ్ళు 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టి ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు 20 ఓట్లు కొనే కార్యక్రమం చేయండి. కొనే కార్యక్రమం చేసి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని మన కులపోలని గెలిపించాలని స్పష్టంగా చెప్తున్నాను వీడియోలో. ఎన్ఆర్ఐలుగా ఖండాంతరాలకు పోయి సముద్రాలు దాటిపోయి సప్త సముద్రాలు దాటిపోయి కులము మతము డిస్క్రిమినేషన్ లేని సమాజంలో బతకాల్సింది పోయి మళ్ళా మొదటికే వచ్చింది కథ. అంటే మీరు ఏ అమెరికా పోయినా, ఏ లండన్ పోయినా, ఏ యుఎస్ పోయినా, ఎక్కడ పోయినా మీ మెదడులో ఉన్న పిచ్చితనం, మీ మెదడులో ఉన్న విషపూరిత ఆలోచన ఏదైతే అది పోలే. కులం అనే కులోన్మాదం పోలేదు. ఆ కులం కోసం, ఆ వర్గాల కోసం, మీకోసం మీరు ఎంత తపన పడుతున్నారు ప్రజలను అనగదొక్కే కార్యక్రమం చేయడానికి అని చెప్పి అర్థమవుతుంది. దీన్ని బట్టి ఒక్కొక్కళ్ళు 2 లక్షలు 3 లక్షలు చందాలు వేసుకొని విరాళాలు వేసుకొని మనం ఈ నెల రోజులు కష్టపడి మనోళ్ళని అధికారంలోకి తీసుకురావాలి, లేకపోతే మనం పతనం అయిపోతాం అని చెప్పే కార్యక్రమం. అంటే మనోళ్ళు అంటే ఎవరు మనోళ్ళు? ఇదే వీళ్ళ ప్రజల కోసం పనిచేసేది? ఈ చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పనిచేసేది? అంటే వీళ్ళు కులం మత్తులో మతోన్మాదంతో కులోన్మాదంతో వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తారా? వీళ్ళు ఒక్కొక్కటి ఇప్పుడు 2 నుంచి 3 లక్షలు వేసుకొని మనోడిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నాక మనోడిని ముఖ్యమంత్రి చేస్తే ఆ మనోళ్ళ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప మంది కోసం ప్రయత్నం చేయడం. మిగతా వాళ్ళంతా మంది, వాళ్ళ కులం వాళ్ళ సంబంధించిన చుట్టూ ఉన్న వ్యక్తులే వాళ్ళు మనోళ్ళు అనుకుంటారు. మిగతా వాళ్ళంతా మంది కింద. అట్లా 14 సంవత్సరాలు మీ పరిపాలన అట్లే చూశారు. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు తేవటం, పెట్టుబడులు తేవటం, మీ వర్గాలకు సంబంధించిన ప్రజలను పైకి తేవడానికి ప్రయత్నం చేశారు తప్ప మీ యొక్క పరిపాలన యొక్క ఫలితాలు ఎవరికి అందినాయి? ఎలాగో ఏళ్ళకే అందినాయి. అందుకే వీళ్ళు ఒకళ్ళు 2-3 లక్షలు చందాలు వేసుకుందాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన పైకి తెచ్చిండు, మిగతా వర్గాలను అనగదొక్కి వాళ్ళు కట్టిన పన్నులతోని మన చదివించిండు, వాళ్ళు కట్టిన పన్నులు వాళ్ళు కట్టిన ట్యాక్సులతోని వాళ్ళ యొక్క డబ్బుతోని మనం బతుకుతున్నాం. మళ్ళా మనం బతకాలంటే వాళ్ళ మేము పెత్తనం చేయాలంటే మనం పెత్తందారులుగా ఉండాలంటే మనోళ్ళు ఉండాలి. కాబట్టి మనం చందాలు వేసుకోవాలి, మన్ని మనం కాపాడుకోవాలి, మిగతా ఎవడు ఎడదొచ్చినా పర్లే అనేది. ఇది ఎంత దుర్మార్గం అంటే కులం మత్తులో కులోన్మాదంతో చందాలు వేసుకొని అవతల నోడించాలి. ఇంకోటి ఓటర్లని బూతులు తిట్టారు వీళ్ళు. వాడుతో లంగా ఏడని తెలిసిన వాడిని మాట్లాడాలి, వేస్ట్ గాడని తెలిసిన మాట్లాడాలి అని చెప్పి. అంటే ఎంత అంటే ఓటర్లను ఎంత చిన్న చూపు చూస్తున్నారో వీళ్ళు అనేది అర్థమవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రైనింగ్. అసలు వాళ్ళ యొక్క నిజస్వరూపం ఇది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజస్వరూపం ఏంటంటే వాళ్ళు 4 గోడల మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుకునే వ్యవహారం ఇది బయటకు వచ్చింది. వాళ్ళు మొత్తం వాళ్ళ ఎజెండా మొత్తం కూడా ఏముంటుంది? మనోళ్ళ కోసం పనిచేయాలి, మనం ఉండాలి, మన కులం ఉండాలి, మనం పెత్తనం చేయాలి, మన కిందనే జనం ఉండాలి, జనం మన పైన ఉండొద్దు, ప్రజలెవడురా మనం అనే పద్ధతులు వాళ్ళకి అహంభావం నెత్తికెక్కింది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఏపీలో ఉన్న ప్రజలు ఆలోచించి ఇట్లాంటి పెత్తందారి పోకళ్ళు, ఇట్లాంటి పెత్తందారి ఆలోచనలు, ఇట్లాంటి బూర్జువా ఆలోచనలు ఉన్న వాళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచాలి. ఇంట్లో ఉంచాలి. వీళ్ళు బయట పనికిరారు. వీళ్ళు ఇంట్లో ఉంచాలి. గృహ నిర్బంధం చేయాలి. గృహం దాటి బయటికి రాకుండా చేయాలి. ఇలా సీట్లు గల్లంత అయ్యేటట్టు చేయాలి. ఇట్లాంటి నాయకులు కూడా ఉంచాలి. ఇది మొత్తానికి సాక్షి పేపర్లో ఇది ఒకటి ఇచ్చారు.